నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. మనం ఎంతసేపు గడుపుతున్నాం దేవుని మందిరంలో? వాక్యం సమయానికి వస్తే సరిపోతుంది, గంట ఉండి వెళ్ళిపోతే సరిపోతుందిలే. అంటే దేవుని మందిరంలో మనం గడపడానికి ఎంత కష్టంగా గడుపుతున్నాం అనేది పరిశీలన చేయండి. భక్తిహీనుల గుడారాల్లో ఉండటం కంటే దేవుని మందిరం ద్వారం దగ్గర, అంటే గడప దగ్గర ఉండటం మేలు అంటున్నాడు భక్తుడు. అంత శ్రేష్టమైనది దేవుని మందిరం. దేవుని యొక్క మందిరంలో గడపటం అంటే అది ఒక వరం అండి. అటువంటి మందిరంలో గడపడానికి ఎంత కష్టపడతామో, ఎంత ఇబ్బంది పడతామో మనకే తెలియదు. దేవుని మందిరంలో గడపటం అనేది ఒక వరం. దావీదు గారు అదే అంటూ ఉన్నాడు, దేవుడు కనుక నాకు ఒక వరం ఇస్తే నా జీవిత కాలం అంతా దేవుని మందిరంలోనే నేను నివసిస్తాను అంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఈ విధమైనటువంటి ఆశ, తృష్ణ ప్రతి వ్యక్తికి ఉండాలి. ఈ విధమైనటువంటి ఆశ కలిగి రావాలి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు.